2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎవరైనా కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయితే అధికారం కావాలి, అధికారంలోనే ఉండాలి అని ఉండాలనుకుంటారు యంగ్స్టర్స్. కానీ మీరు 2009లో వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, పెద్దాయన చనిపోయిన తర్వాత మీరు జగనన్న వెంట నడవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాజకీయాలలో మొదటి నుంచి మేము మా రాజకీయ ప్రస్థానము రాజశేఖర్ గారి కుటుంబంతోనే ఇది ఉండేదనమాట. అంటే ఇది అబౌట్ ఫ్రమ్ 78 రాజశేఖర్ గారు మొదటి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా ఫాదర్ 81 మొట్టమొదటిగా పబ్లిక్తో ఎలక్ట్ సమితి ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా రాజశేఖర్ గారు అడుగుజాడలో నడుస్తున్నాం. సో అలాగే కొనసాగుతూ ఉంది. అదే ప్రేమ జగన్మోహన్ గారిని అప్పని చూపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి ఆయన ఆదేశాలతోనే రాజకీయాల్లోకి వచ్చినాను నేను. సో ఆయన వెనక నడవకుండా ఎవరైనా వెనక నడవాలి. ఆ రోజు చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను, ఆయన ఒక్కరు రాజీనామా చేస్తే లేదు నేను వెనకలు తోడు ఉంటానని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు సమయం వచ్చినట్టు చెప్తాను, ఆ రోజు నువ్వు ఖచ్చితంగా వద్దులే అని చెప్పి ఆదేశాలు చేశారు. అనేక నిందలు ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన పడినటువంటి మాటలు ఏ నాయకుడు భరించలేడు. కానీ దాన్ని అన్ని తట్టుకొని ఆయన ఆత్మస్థైర్యం నిజంగా బతికినంత కాలం ఊపిరినంత కాలం అట్లాంటి నాయకుడు వెనక పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతాను. అంటే ఒక నిబద్ధతతో తనకున్న ఆలోచనలు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఏ ఒక్కరికి లేవు సమాజం. నేను ఎంతోమందిని గమనిస్తుంటే ఎంతోమంది నాయకుల గురించి స్టడీ చేశాను నేను. కానీ రాజశేఖర్ గారి తర్వాత నిబద్ధత, తనకున్నటువంటి మంచితనం, ఎప్పుడు ఎంతసేపు నెక్స్ట్ జనరేషన్ కోసం ఏం చేయాలి, ఉన్నంతకాలం ఏ రకం ప్రజలకు ఉపయోగపడాలి అనే ఆలోచనలు కానీ, తను ఎన్ని ఆరోపణలు చేసినా కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పి తన పని తను చేసుకున్నటువంటిది నిజంగా ఏ ఒక్కరు చేయరు. ఆయనకు మంచి గుణం ఇచ్చాడు దేవుడు. ఆ గుణంతోనే ఈరోజు అత్యంత ప్రజాదరణ నాయకుడిగా ఈరోజు ఆంధ్రదేశంలో నేను జగన్ ఒకడని చెప్పగలుగుతా ధైర్యంగా. అంటే మాస్లేకి తను చేసినంత ప్రజలకు ఏ ఒక్కరూ లేరు. ఒక నాయకుడు అన్నవాడు నేను మంచి చేసినానని మీకు అనిపిస్తే నాకు అండగా నిలబడండి అనేటువంటి నాయకుడిని దేశంలో ఏ రాజకీయ ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీ కానీ ఆ మాట ఎవరు అనలేరు. అది ఆయనకే సాధ్యపడింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకల నడవాలనే ఉద్దేశంతో ఆయనకు అవసరం అనుకున్నప్పుడు మేము ఆ రోజు మేము అసెంబ్లీ నిలబడ్డామని మేము డిస్క్వాలిఫై చేశారు. బై ఎలక్షన్ కూడా రావడం జరిగిన విషయం మీకు అంతా కూడా ఎంత తెలిసిన విషయమే. మీరు జగన్మోహన్ రెడ్డి అన్నతో చాలా క్లోజ్గా ఉంటారు. మొదట వచ్చిన వ్యక్తి మీరే పార్టీ. కానీ పెద్దాయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ గారికి మీతో ఉన్న అనుబంధం, వాళ్ళిద్దరి కంపారిజన్ మీరు ఎలా చెప్పగలరు 2 మాటల్లో చెప్పాలంటే? రాజశేఖర్ రెడ్డి గారితో అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా నా ఇంటికి వచ్చినప్పుడు అనేక సార్లు తనతో జస్ట్ పరిచయం ఉండేది. అమెరికా కానీ 2002లో వచ్చినప్పుడు తనతో దగ్గరగా తిరగడం, తర్వాత 2003లో ఆ ఎన్నికల్లో నేను పూర్తిస్థాయి యాక్టివ్గా పాల్గొన్న తర్వాత 2004 నుంచి నేను యూత్ కాంగ్రెస్ దగ్గర నుంచి తండ్రితో పాటు అనేక సార్లు తన దగ్గరికి వెళ్ళటం, ఎంతో చనువుగా ఆయన మాట్లాడుతుండడం, ఉదయం 4 గంటల ఇంటర్వ్యూలో కూడా అనేక సార్లు ఆయనతో కలవడం, ఆయన ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్, ఆయన ఆప్యాయతను చూసి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చరిత్రలో ఆయన దైవ సంబుద్ధుడు అన్నటువంటి మాట ఖచ్చితంగా వాడతాను నేను. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఆప్యాయత, ప్రేమ ఆయనలో ఉండేది. అంటే తను ఆలోచన పరంగా వచ్చినటువంటి విధానాలలో అంటే ఒక పెన్షన్ ఇవ్వండి అని ముసలావు ఎవరన్నా ఆ కాలంలో అడిగేటప్పుడు 70 రూపాయల పెన్షన్లో ఆ లైన్లో తీసుకున్న వాళ్ళు ఎవరెవరు చచ్చిపోతే నీకు ఇస్తానని చెప్పే రోజుల నుంచి అందరికీ ఇవ్వండి అర్హత ఉన్న వాళ్ళకని శాచురేషన్ మూమెంట్స్ తీసుకొచ్చి, శాచురేషన్ మూమెంట్లో హౌసింగ్ కానీ, శాచురేషన్ మూమెంట్లో పెన్షన్స్ కానీ ఇలా ఇచ్చేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఫ్రీ కరెంట్ అన్నటువంటిది ఎవరైనా దేశంలో ఫస్ట్ చేశారా? రైతుకి ఎంతో ఉపయోగకరం. జీవితాంతరం ఒక రైతు గుండెల్లో పెట్టుకొని ప్రేమించేటువంటి దేవుడు కూడా సాయం చేయనంత గొప్పది ఉచిత కరెంట్ అన్నటువంటిది. ఆరోగ్యశ్రీ, పేదవాడు ఈరోజు లక్షల మంది ప్రాణాలతో ఉన్నారు అని అంటే పేదవాళ్ళు ప్రాణాలతో ఉన్నారు అప్పులకు పాలు కాకుండా అంటే ఆరోగ్యశ్రీ వల్ల. ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటారు తమ్ముళ్ళు నా వల్ల మీరు అమెరికాలో ఉండారని చెప్పి. అటువంటి ఎందుకంటే నాకు రాజకీయ విమర్శలు చేయడం ఎందుకనే నా ఉద్దేశం. దానికోసం కాదు, ఈయన పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ వల్ల, ఈయన ఇచ్చిన ఫీజు రింబర్స్మెంట్ వల్ల సామాన్య మానవులు డిగ్రీ కూడా చదవలేమనుకున్న వాళ్ళు ఎన్నో రకమైన ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటువంటి జరిగింది అంటే అది కేవలం ఫీజు రింబర్స్మెంట్ జరిగింది. అటువంటి మహనీయుడు రెండోసారి వీళ్ళంతా మహాకూటమిగా ఏర్పడి తనకు మెజారిటీ తగ్గించారన్నటువంటి ఒక బాధ ఆయనలో మెదిరేది. ఇంకా ఎక్కువ బాగా చేయాలంటే ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన చనిపోవడం నిజంగా జీర్ణించుకోలేకపోయాం. 2024 మరో 2-3 నెలల్లో మనకు దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. మన రాయచోటికి కానీ రాయచోటి ప్రజలకు కానీ ఇప్పటికే చాలా చేశారు డెవలప్మెంట్లో చూసుకుంటే. మీరు 24 జరగబోయే 2 నెలల ఎలక్షన్స్ తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారు రాయచోటికి కానీ రాయచోటి ప్రజలకు కానీ? అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీతో మాట్లాడు అదే విధానంలో అదే నాయకత్వ లక్షణాలతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా
ఆయన నేర్పించాడు. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు దగ్గరగా ఉండాల నాయకులు అన్నటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆదేశాలతోనే కరోనా వచ్చినప్పుడు పేషెంట్స్తోనే మేము వాళ్ళ మంచి చెడులు కనుక్కుంటూ వాళ్ళతోనే గడిపే రోజులు. ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళకు వెంటనే అవసరం పడుతుందో అక్కడ అండగా ఉండండి అనే ఆదేశాలతో ఆక్సిజన్ ప్లాంట్ రాయిచూరు నిర్మించే దగ్గర నుంచి అలా అందుబాటులో ఉన్నాం. అంటే ఈ ఈ 4.5 ఇయర్స్ స్పాన్లో 2 ఇయర్స్ ఈ లాక్డౌన్స్, కరోనా లాంటి మహమ్మారి పోయినా కూడా మిగిలిన 2.5 ఇయర్లో వాట్ బెస్ట్ ఎంత చేయగలుగుతానో ఒక రాజకీయవేత్తగా రాయచోటి సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించినటువంటి బిల్డింగ్స్, తెచ్చినటువంటి పక్క గృహాల్లో ఇచ్చిన సంక్షేమంలోనే ఒకసారి ఎంత జరిగింది అని చెప్పి ఆలోచన చేయమన్నారు. ఒక నియోజకవర్గంలో 3,000 కోట్ల పైగా సంక్షేమము డెవలప్మెంట్ జరిగింది అని అంటే అది సాధ్యపడదు ఎక్కడే కానీ. అది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో సాధ్యపడింది. అనేకమైనటువంటివి కల్లో కూడా ఊహించుకోలేనిది. ఒక పక్క మదనపల్లి అన్నటువంటిది ఎప్పటి నుంచో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నటువంటి ప్రాంతం, రాజంపేట సబ్ కలెక్టర్ ఉన్నటువంటి ప్రాంతం, ఎంతో హిస్టారికల్ ఉన్నటువంటిది. మనకు కనీసం రెవెన్యూ డివిజన్ అయినటువంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేసుకోవటం, ఇలాంటి ఎన్నో ఇంతకుముందు చెప్పిన విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం డెవలప్మెంట్ విషయాలలో. ఒక విజన్ అటువంటిది నాకుంది. ఈ ఇక్కడ ఈరోజు ఒక ఇండస్ట్రీ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు. జిల్లా అనేది 100 సంవత్సరాలకు ఒకసారి కూడా రానటువంటి ఆపర్చునిటీ అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత 3 కొత్త జిల్లాలు వచ్చినాయి: విజయనగరం, ప్రకాశం, రంగారెడ్డి. అంటే ఈ 75 సంవత్సరాల స్పాన్లో ఉమ్మడి రాష్ట్రంలో 3 జిల్లాలు. అటువంటిది ఈ జిల్లాల అవకాశం 100 సంవత్సరాలకు ఒకసారి కూడా కలిగే అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. జిల్లా కేంద్రమైంది. నెక్స్ట్ నా టార్గెట్ ఇక్కడ యూనివర్సిటీ ఒకటి కంప్లీట్ చేసుకొని నేషనల్ హైవే కనెక్టివిటీ, అంటే కదిరి నుంచి నేషనల్ హైవే కనెక్టివిటీ త్రూఅవుట్ ఈ రాయచూరు రింగ్ రోడ్ సరౌండింగ్ 4 లేన్ అయిపోయి కృష్ణపట్నం వరకు ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే ఇక్కడ మనకు ఇంకా కూడా మంచి వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ పెరగడంతో పాటు అనేక, ఎందుకంటే జిల్లా కేంద్రం అయిన తర్వాత గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్క చుట్టుపక్కల అన్ని మండలాలలో కూడా భూముల విలువలు బాగా పెరిగాయి, ఇంకా బాగా పెరుగుతుంది. అలాగే చాగలమర్రి నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి పని రాయచోటికి హైవే NH, ఇది ఈ 2 కానీ హైవేస్ కానీ పూర్తి స్థాయిలో అయిపోయి యూనివర్సిటీ ఒకటి తెచ్చుకుంటే 3 నుంచి 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే ఒక ఇండస్ట్రీ తెచ్చుకోవాలన్నటువంటిది నా నెక్స్ట్ ప్లాన్. అలాగే ఢిల్లీ స్థాయిలో కొన్ని ఈ మిలిటరీకి సంబంధించినటువంటిది ఏదన్నా ఇక్కడ ఎస్టాబ్లిష్, రా మెటీరియల్ తక్కువ కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళకు సైనికులకు ఉపయోగపడేటువంటివి ఏదైనా స్టిచ్చింగ్స్ కానీ ఇట్లాంటి వాటిపైన కూడా దృష్టి పెట్టాను. ఇవి తీసుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోగలిగితే ఇక్కడ యూత్కి కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి కనీసం అంటే 20,000 మంది పైగా బెంగళూరులో జాబ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఐటీలో, హైదరాబాద్లో ఒక 10,000 పైన ఉన్నారు, చెన్నై, పూణే, అదర్ కంట్రీస్లో ఐటీ ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకుంటే అంటే ఒక ప్రాంతంలో, అంటే ఇప్పుడు 800 acres ఒక చోట 600 acres తీసుకున్నాం. రేపు పొద్దున ఒక ఐటీ పీపుల్ అంతా కూడా తలుచుకొని వాళ్ళ ప్రాంతాల్లో తల్లిదండ్రులకి దగ్గరగా ఉండాలి, సొంత ఊర్లలో స్థిరపడాలి అని అనుకున్నప్పుడు స్టార్టప్స్ చేసుకోవచ్చు వాళ్ళంతా కూడా. నెక్స్ట్ ఆ ప్లాన్తో ముందుకెళ్తాం. ఇక్కడ ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, నేను క్రియేట్ చేసేస్తాను డేటా సెంటర్. ఆయన క్రియేట్ చేసేది వైఫై అనేటువంటిది ఇప్పుడు ప్రతి చోట ఫెసిలిటీకి వచ్చింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల దగ్గరనే మనకు ఒక డిజిటల్ లైబ్రరీ క్రియేట్ చేస్తున్నాం. చాలా మాత్రం కొన్ని ఊళ్ళలో కూడా కట్టగలిగినాం. అక్కడ వైఫై క్రియేట్ చేయడంతో పాటు డేటా సెంటర్ ఎక్కడికక్కడ ఇప్పుడు కనెక్షన్స్ ఫీజిబిలిటీ కూడా బాగా పెరిగింది. ఇంకా నెట్వర్క్స్ కూడా బాగా చేసుకోవచ్చు. కొంతమంది ఒక 10 గ్రూపులుగా ఫామ్ అయ్యి ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క స్టార్టప్ కంపెనీ మేము చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అవకాశం సద్వినియోగం చేసుకొని ఇక్కడ యూత్కి అవకాశాలు కల్పిస్తాము అని అంటే అటువంటి వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంకరేజ్ చేస్తాం. నాకు కూడా సాఫ్ట్వేర్ పైన అనుభవం ఉంది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పనిచేసినటువంటి వాడిని. ఆ అనుభవంతో పాటు ఈరోజు నేను గడప గడపని 1,00,000 ఇల్లులు తిరగలిగినాను. గతంలో చరిత్రలో ఏ ఒక్కరు కూడా తిరగలేరు కూడా. జగన్మోహన్ గారి ఆశీస్సులతో నేను తిరగలిగినాను, ప్రతి ఇల్లు కూడా తిరగలిగినాను. మంచి స్థితిగతులు చూశాను ప్రతి ఇంట్లో కూడా. ప్రతి ఇంట్లో ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఏ ఊరిల్లు ఎలా ఉంది, ఏ తరగతి వాడు ఎలా బతుకుతున్నాడు అటువంటిది అవగాహన చేసుకోగలిగినాను. పోయినప్పుడు ఆ పల్లెలో మౌలిక వసతులు కానీ, భౌగోళిక స్వరూపాలు కానీ చూశాను. ప్రతి విలేజ్ చూశాను. ఒక్కిల్లున్న ఊరు కూడా వెళ్ళాను. 1-2 ఇల్లులు ఉన్న ఊరు కూడా వదలలేదు. ఏ ఇంటికి కూడా పోకుండా రాలేదు. తిరిగినప్పుడు నేను చాలా ఇళ్లలో గమనించింది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ క్రియేట్ చేస్తానని నేను మాట్లాడతాడు. ఇప్పుడు చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ బెంగళూరు ఐటీ ఎంప్లాయీస్. వీళ్ళకి ఇంకా బ్రహ్మాండ వసతులతో సౌకర్యాలు కల్పించుకొని అటువంటివి స్టార్టప్స్తో కొన్ని బిల్డింగ్స్ ఇక్కడే నిర్మించుకొని ఇక్కడి నుంచే కనెక్షన్తో చేసుకునే అవకాశాలను కూడా ఖచ్చితంగా పరిశీలన చేస్తాం. అందుకనే కొంతమంది ఐటీ పీపుల్తో ఒక టీమ్స్ ఫామ్ కామంటున్నాం. వాళ్ళ టీమ్స్ ఫామ్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఎంటర్ప్రినర్ స్కిల్స్తో ఇలాంటివి చేసి మేము ఈ ప్రాంతంలో ఇలా ఎస్టాబ్లిష్ చేస్తే మేము గ్రో అవుతాము, 10 మందికి ఇక్కడ అవకాశాలు కల్పిస్తాం అన్నటువంటి వాళ్ళతో దగ్గరగా పనిచేస్తాం. దాంతోపాటు రెండోది ఎక్కువగా కూడా ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు పోయారు.
అంటే దుబాయ్ కానీ కువైట్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులయ్యి అక్కడే సెటిల్ అవుతున్నారేమో, కానీ పాపం కువైట్ గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ సంపాదించే ప్రతి రూపాయి ఇక్కడ పొందుపరుచుకొని ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు కోసం థింక్ చేసుకుంటూ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. దాదాపుగా 50,000 మంది ఇండైరెక్ట్గా బయట దేశాలలో ఇక్కడ యూత్ పోయి ఉన్నారు. వాళ్ళల్లో మెజారిటీ శాతం రాయచోటి నియోజకవర్గానికి ఈరోజు జిల్లా కేంద్రం మౌలిక వసతి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాతో అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ కానీ మంచి మంచి ప్లానింగ్తో లేఅవుట్స్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. రాబో రోజుల్లో ఇంకా బాగా చేస్తాం. ఇటువంటివన్నీ సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో వాళ్ళని పాల్పంచుకోమంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి యూత్కు ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చి మిగిలిన టైంలో రైతులకు మనం ఏదైతే గెండుకోట నుంచి ఇప్పుడు దాదాపు యుద్ధ పని చేస్తున్నామో దాన్ని కంప్లీట్ చేసుకుంటే మనము వన్ ఆఫ్ ద టాపెస్ట్ కాన్స్టిట్యున్సీకి హార్టికల్చరల్గా డెవలప్ చేసుకుంటే అవకాశం కలుగుతుంది. అంటే ఒక విజన్ అన్నటువంటిది రేపు తరానికి అన్నటువంటిది నేను ఒకటే చెప్పగలుగుతాను. చేయగలిగేది ఏం చేస్తానో నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేది నెక్స్ట్ టర్మ్లో ఇప్పుడు నేను చెప్పినటివే కాకుండా ఏ అయితే చేయగలుగుతాం అన్నీ చేస్తాం. గతంలో చెప్పనేటివి కూడా అనేక మనం చేయగలిగినాం. ఆర్డీఓ కార్యాలయం తెస్తానని ప్రామిస్ చేశాను, మరి కలెక్టరేట్ తెచ్చుకోగలిగినాను. డిఎస్పీ కార్యాలయం గట్టిగా ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చాను, ఎస్పీ కార్యాలయం తెచ్చుకోగలిగినాం. అంటే మంచి చేసిన వాళ్ళు ప్రతిపక్షం నుంచి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను ప్రజాస్వామ్యం. కానీ వాళ్ళు చేసేటువంటి అవమానాలు, వాళ్ళు చేసేటువంటి మాటలు ఒకసారి బాధ కలుగుతుంది. కానీ రాజకీయాలలో ఓపిక ఉండాలి. ఎలా ప్రొవోకేట్ చేసి నేను ఏ రోజు కూడా నా హద్దు దాటిని ప్రవర్తించలేదు. నేను ఒకటే నిర్ణయించుకున్నా, రాజకీయాల్లో హుందాతనం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి కాన్సెప్ట్తో నేను ముందుకెళ్తున్నా. అదే కాన్సెప్ట్తో నన్ను ఎంత ప్రొవోకేట్ చేసినా నా లైన్ నాకుంటుంది, నా స్టాండ్ నాకుంటుంది. నా స్టాండ్ ఎథిక్స్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అన్నటువంటిది ఎక్కడ కాంప్రమైజ్ కాదు. అవసరం అనుకున్నప్పుడు ప్రజలచే తిరస్కరించబడే రోజు తప్పుకుంటాను, కానీ ప్రజలు మన్నలు పొందే విధంగా డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య విలువలను గౌరవించే విధంగా సత్ప్రవర్తనతో హుందాతనపు రాజకీయాలు ఒక మనల్ని చూసి ఆదర్శంగా తీసుకొని ఇతరులు చెడిపోయే విధంగా అడుగులు కాకుండా మంచి అడుగులు పడే విధంగా ఒక మంచి నాయకుడి కింద మేము పనిచేస్తున్నాం. బయట మాట్లాడే వాళ్ళ మాటలు అదంతా శుద్ధ అబద్ధాలు. ఒక నాయకుడి గురించి మాట్లాడు, ఆయన క్యారెక్టర్ ఏందో, ఆయన క్యాలిబర్ ఏందో, ఆయన ఒక హుందాతనం ఏందో, ఆయన ఒక ధైర్యం ఏందో కళతో చూసిన వాళ్ళం. ఆ నాయకత్వంలో పనిచేసిన గర్వపడేటువంటి వాళ్ళం, ఆశలతో పనిచేసేటువంటి వాళ్ళము. ఈరోజు సిస్టమ్స్కి మేము అంటే ఒక సిస్టమ్ని మోర్ దెన్ ఒక తల్లికి ఎంత గౌరవం ఇస్తామో ఒక వ్యవస్థకు అంత గౌరవం ఇస్తాం. ఆ హుందాతనంతోనే రాజకీయాలు చేస్తాం, కానీ దిగజారి రాజకీయాలు చేయము. అడ్డుగోలుగా మనసుని గాయపరిచే విధంగా మాట్లాడే వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తాను. ఈరోజు నాకు 20 సంవత్సరాలు సుదీర్ఘంగా కంటిన్యూస్గా రాజకీయాల్లో ఉన్నాను. నా బాబు 2007లో నేను యూత్ కాంగ్రెస్ పాదయాత్ర చేసేటప్పుడు అమెరికాలో బాబు పుట్టిన 2 నెలలకు కానీ పోలేకపోయినాను. తర్వాత స్కూలింగ్లో కానీ ఎక్కడ కానీ కుటుంబానికి నేను కేటాయించినటువంటి అతి స్వల్ప సమయం. మా భార్య చదువుకునేది కాబట్టి పిల్లల చదువులు మంచి చెడు చూసుకునేది. కుటుంబానికి 10% కేటాయిస్తే 90% నేను నియోజకవర్గానికి ప్రజలకు కార్యకర్తల కోసం కేటాయించుకున్నాను. అదే రకంగా మంచి జరిగిన చెడు జరిగిన 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఏ రోజు నుంచి నేను రాజకీయ ప్రస్థానంలో ఉన్నానో ఆ రోజు నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ నిజంగా ప్రాణం వదులుకోవడానికైనా సిద్ధపడతారు వాళ్ళ కోసం. వాళ్ళు చూపించేటువంటి భావన, ప్రేమ, అంకిత దీక్ష, వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మారకుండా నేనైతే ఏ రకంగా జగన్మోహన్ గారి కమిట్మెంట్గా ఉన్నానో అదే రకంగా కమిట్మెంట్తో నాతో నడుస్తున్నారు. వాళ్ళ మంచి చెడు చూడాల్సిన బాధ్యత కూడా నా పైన ఎంతో ఉంటుంది. అందుకనే నేను కుటుంబానికంటే కూడా ఎక్కువ సమయం రాజకీయాలకి కేటాయించాలను. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.